భౌగోళిక రాజకీయాల్లో ఒక్కసారిగా పెను సంచలనం రేగింది. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందికి పవిత్ర నగరమైన జెరూసలేం చుట్టూ ఇప్పుడు యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయా? అమెరికాకు అత్యంత సన్నిహిత మిత్రదేశం ఇజ్రాయెల్పై నాటో కంట్రీ టర్కీ దండయాత్రకు సిద్ధమవుతుందా అన్న చర్చ జోరుగా సాగుతుంది. అందుకు కారణం ఏదో ఒక రోజు జెరూసలేం విముక్తి పొందుతుందన్న టర్కీ హోంమంత్రి వ్యాఖ్యలే కారణం. టర్కీ మంత్రి చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు గ్లోబల్ పాలిటిక్స్ ని షేక్ చేస్తున్నాయి. ఈ వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ అంతే ఘాటుగా స్పందించింది. ఒట్టోమన్ సామ్రాజ్యం ఎప్పుడో అంతరించిపోయిందని కౌంటర్ ఇచ్చింది. జెరూసలేంను ఎప్పటికీ టర్కీ టచ్ కూడా చేయలేదని తేల్చి చెప్పింది. ఇరు దేశాల మధ్య ఇప్పుడు మాటల యుద్ధం ముదిరింది. మిత్రదేశమైన టర్కీ ఇజ్రాయెల్కి బద్ధ శత్రువుగా ఎందుకు మారింది? 400 ఏళ్ల ఒట్టోమన్ సామ్రాజ్య చరిత్రకు జెరూసలేంకు లింక్ ఏంటి? గాజా యుద్ధంతో టర్కీ అధ్యక్షుడి వ్యూహాలు మారిపోయాయా? టర్కీ నిజంగానే జెరూసలేంపై సైనిక దాడి చేయబోతుందా? మిత్ర దేశాల ఘర్షణను అమెరికా చూస్తూ ఊరుకుంటుందా? వాచ్ స్టోరీ. జెరూసలేంపై టర్కీ దండయాత్ర చేస్తుందా? ఇజ్రాయెల్పై టర్కీ యుద్ధం ప్రకటిస్తుందా? ఎర్డోగాన్ టార్గెట్ నెతన్యాహునా, జెరూసలేమా? తాజాగా టర్కీ హోంశాఖ మంత్రి ముస్తఫా సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఏదో ఒకరోజు జెరూసలేం విముక్తి పొందుతుందన్నాడు. తిరిగి టర్కీ నియంత్రణలోకి వస్తుందని ముస్తఫా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఒకప్పుడు ఒట్టోమన్ సామ్రాజ్యంలో జెరూసలేం భాగంగా ఉండేదన్నాడు. భవిష్యత్తులో మళ్లీ టర్కీ సార్వభౌమాధికారం కిందకు ఆ చారిత్రక నగరం వస్తుందని తాను బలంగా నమ్ముతున్నట్లు టర్కీ హోంశాఖ మంత్రి పేర్కొన్నారు. అయితే ఈ వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి. ఎందుకంటే ఈ వివాదాస్పద వ్యాఖ్యలు ఇజ్రాయెల్ ఆగ్రహానికి కారణమయ్యాయి. రెండు దేశాల మధ్య తీవ్ర దౌత్యపరమైన ఉద్రిక్తతలకు దారితీశాయి. టర్కీ మంత్రి వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఘాటుగా స్పందించింది. ఒట్టోమన్ సామ్రాజ్యం ఎప్పుడో అంతరించిపోయిందని ఎద్దేవా చేసింది. జెరూసలేం ఎప్పటికీ ఇజ్రాయెల్ శాశ్వత రాజధానిగా ఉంటుందని తేల్చి చెప్పింది. అసలు ఎందుకు టర్కీ హోంశాఖ మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు? రెండు దేశాల మధ్య మాటల యుద్ధానికి అసలు కారణం ఏమిటి? నాటో కూటమిలో కీలక సభ్యదేశం టర్కీ. అమెరికాకు అత్యంత ముఖ్యమైన సన్నిహిత మిత్రదేశమైన ఇజ్రాయెల్తో ఎందుకు ఆ దేశం విభేదిస్తోంది? టర్కీకి జెరూసలేం ఎందుకు అంత ప్రాముఖ్యమైంది? ఇప్పుడు అందరినీ ఈ ప్రశ్నలు తొలిచేస్తున్నాయి. వాటికి సమాధానం తెలుసుకోవాలంటే మనం చరిత్రను పరిశీలించాల్సి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది యోధులు, ముస్లింలు, క్రైస్తవులకు జెరూసలేం అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక కేంద్రం. క్రీస్తు శకం 1517 నుంచి మొదటి ప్రపంచ యుద్ధం ముగిసే వరకు జెరూసలేం నగరం ఒట్టోమన్ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. అంటే సుమారు 400 సంవత్సరాల పాటు టర్కీలో భాగంగా ఉండేదన్నమాట. అయితే 1971లో ఒట్టోమన్ సామ్రాజ్యం పతనమైంది. ఆ తర్వాత జెరూసలేం నగరాన్ని బ్రిటన్ తన ఆధీనంలోకి తీసుకుంది. అయితే 1948లో దేశంగా ఇజ్రాయెల్ ఏర్పడిన తర్వాత జెరూసలేం నగరాన్ని బ్రిటిషర్లు రెండుగా విభజించారు. పశ్చిమ జెరూసలేం ఇజ్రాయెల్ నియంత్రణలోకి వెళ్ళగా ఓల్డ్ సిటీతో కూడిన తూర్పు జెరూసలేం జోర్డాన్ ఆధీనంలోకి వచ్చింది. కానీ 1967 6 రోజుల పాటు జరిగిన యుద్ధం జెరూసలేం నగర చిత్రపటాన్ని మార్చేసింది. తూర్పు జెరూసలేంను ఇజ్రాయెల్ ఆక్రమించుకుంది. ఆ తర్వాత నగరం అంతటా తన చట్టాలను, పరిపాలనను విస్తరించింది. అయితే తూర్పు జెరూసలేంపై ఇజ్రాయెల్ సార్వభౌమాధికారాన్ని ఐక్యరాజ్య సమితి గుర్తించడం లేదు. యుఎన్ తీర్మానాల ప్రకారం తూర్పు జెరూసలేం ఇప్పటికీ ఆక్రమిత భూభాగంగానే పరిగణించబడుతోంది. జెరూసలేం పరిస్థితి ఏమిటన్నది ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య చర్చలతోనే తేల్చాల్సి ఉంది. సింపుల్గా ఇది జెరూసలేం నగర చరిత్ర. ఈ నేపథ్యంలో టర్కీ మంత్రి చేసిన వ్యాఖ్యలు ప్రాంతీయంగా తీవ్ర సంచలనాన్ని సృష్టిస్తున్నాయి. సరిగ్గా ఇదే కారణంతో చారిత్రకంగా అనేక దేశాలు జెరూసలేం నగరం మొత్తంపై ఏ ఒక్క దేశానికో దక్కే సంపూర్ణ సార్వభౌమాధికారాన్ని గుర్తించడానికి నిరాకరిస్తూ వస్తున్నాయి. ఫలితంగా జెరూసలేం నగరం ఇజ్రాయెల్కు, అటు ముస్లిం ప్రపంచానికి, ఇటు పాశ్చాత్య దేశాలకు మధ్య ఎప్పుడూ ఒక వివాదాస్పద అంశంగానే మిగిలిపోయింది. టర్కీ మంత్రి చేసిన తాజా వ్యాఖ్యలను కూడా మనం ఈ కోణంలోనే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. తన ఏకే పార్టీ సమావేశంలో టర్కీ హోంశాఖ మంత్రి ముస్తఫా ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. డమాస్కస్, అలెప్పో, కరాబాక్ విముక్తి పొందటాన్ని ఎలాగైతే కల్లారా చూశామో, దేవుడి దయ వల్ల ఒకరోజు జెరూసలేం విముక్తిని కూడా అలాగే చూస్తామన్నాడు. ఈ వ్యాఖ్యలతో ఇరు దేశాల మధ్య నిజంగానే సైనిక ముప్పుగా మారబోతుందా? నిజానికి ఈ వ్యాఖ్యలను ఇజ్రాయెల్పై టర్కీ చేయబోయే ప్రత్యక్ష సైనిక దాడిగా భావించలేం. ఇజ్రాయెల్పై టర్కీ ఎలాంటి సైనిక చర్యకు సిద్ధమవుతున్నట్లు ఎలాంటి ఆధారాలు లేవు.
కానీ ఈ వ్యాఖ్యలను అంత తేలిగ్గా తీసి పారేయలేం. ఎందుకంటే ప్రస్తుత టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ హయాంలో ఆ దేశ విదేశాంగ విధానం ఎక్కువగా ఒట్టోమెన్ సామ్రాజ్యం చరిత్ర, దాని చిహ్నాల చుట్టూగానే తిరుగుతోంది. టర్కీ ప్రజలు తన ఒట్టోమెన్ వారసత్వాన్ని ఎంతో గర్వంగా భావిస్తారు. అంతేకాకుండా పాలస్తీనా హక్కుల కోసం అంతర్జాతీయంగా గలమెత్తే నాయకుడిగా ఎర్డోగన్ తనను తాను ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. ముస్లింల ప్రయోజనాలను కాపాడే రక్షకుడిగా టర్కీని నిలబెట్టడానికి ఆయన నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటారు. సిరియా నుంచి పాలస్తీనా వరకు, ముఖ్యంగా జెరూసలేం నగరానికి ఈ రాజకీయ కథనంలో ప్రత్యేక స్థానం ఉంది. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ మద్దతుదారుల దృష్టిలో జెరూసలేం తాము కోల్పోయిన ఒట్టోమెన్ సామ్రాజ్య వైభవానికి ప్రతీక. కాబట్టి టర్కీ నాయకులు జెరూసలేం విముక్తి గురించి మాట్లాడి సెంటిమెంటును రగిలిస్తారు. నిజానికి జెరూసలేం టర్కీ ప్రజల చారిత్రక జ్ఞాపకాలను, రాజకీయ అస్తిత్వాన్ని ప్రతిబింబించే భాష మాత్రమే. అంతేకాని అదొక తక్షణ విదేశాంగ విధాన లక్ష్యం, లేదంటే యుద్ధ ప్రకటన ఏమాత్రం కాదు. అమెరికా మిత్రదేశాల మధ్య జెరూసలేంపై పోరు ఎందుకు? ఇక్కడ మరో కీలకమైన ప్రశ్న తలెత్తుతోంది. అమెరికాకు టర్కీ, ఇజ్రాయిల్ అత్యంత ఆప్తులైన దేశాలు. టర్కీ నాటో సభ్యదేశం, ఇజ్రాయెల్ వ్యూహాత్మక భాగస్వామి. రెండు మిత్ర దేశాలు తమలో తాము ఎందుకు తలపడుతున్నాయి? ఎందుకంటే భౌగోళిక రాజకీయాల్లో ఈ రెండు దేశాలు అమెరికాకు అత్యంత ముఖ్యమైన భాగస్వాములు. అమెరికా తర్వాత నాటో కూటమిలోనే అత్యంత భారీ సైనిక బలగమున్న రెండో పెద్ద దేశం టర్కీ. మరోవైపు పశ్చిమాసియా ప్రాంతంలో అమెరికాకు అత్యంత సన్నిహిత వ్యూహాత్మక మిత్రదేశం ఇజ్రాయిల్. ఈ రెండు బలమైన శక్తుల మధ్య నడుస్తున్న ఈ మాటల యుద్ధం ఇప్పుడు అంతర్జాతీయంగా ఉత్కంఠ రేపుతోంది. కానీ నేడు ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు గత కొన్ని దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా పాతాళానికి పడిపోయాయి. అయితే మొదటి నుంచి పరిస్థితులు ఇలాగే లేవు. నిజానికి 1949లో ఇజ్రాయెల్ను అధికారికంగా గుర్తించిన మొట్టమొదటి ముస్లిం మెజారిటీ దేశం టర్కీ కావటం విశేషం. దశాబ్దాల పాటు ఈ రెండు దేశాలు బలమైన నిఘా, సైనిక భాగస్వామ్యాలను కూడా పెంచుకున్నాయి. అయితే ఇటీవలి కాలంలో వీరి సంబంధాల్లో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా గాజా యుద్ధం తర్వాత ఇరు దేశాల మధ్య పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇజ్రాయెల్ను అత్యంత కఠినంగా విమర్శిస్తున్న అంతర్జాతీయ నాయకుల్లో టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ ఒకరు. ఇజ్రాయెల్ ఘోరమైన నరమేధానికి, యుద్ధ నేరాలకు పాల్పడుతోందని ఎర్డోగన్ బహిరంగంగానే ఆరోపించింది. ఇజ్రాయెల్ పాలకులపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు జారీ చేసిన అరెస్టు వారెంట్లను టర్కీ అధ్యక్షుడు స్వాగతించాడు. బలో ప్రయోగాన్ని సిఫార్సు చేయాలని ఐక్యరాజ్య సమితిని కూడా డిమాండ్ చేశాడు. హమాస్ అగ్రనాయకులకు టర్కీలో క్రమం తప్పకుండా ఆతిథ్యం ఇవ్వడంతో పాటు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్తో ఎర్డోగన్ పోల్చారు. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో టర్కీ ఇజ్రాయెల్తో వాణిజ్య సంబంధాలను పూర్తిగా నిలిపివేశాడు. అంతేకాకుండా టర్కీ విమానయాన సంస్థలు ఇజ్రాయెల్కు సర్వీసులను కూడా రద్దు చేసుకున్నాయి. అయితే ఇప్పుడు అసలు ప్రశ్న ఏమిటో చూద్దాం. నిజంగానే జెరూసలేంను టర్కీ ఆక్రమించుకుంటుందా? అయితే ఇజ్రాయెల్పై యుద్ధానికి దిగి సైనిక బలగాలతో జెరూసలేంను టర్కీ స్వాధీనం చేసుకుంటుందని ఏమాత్రం కాదు. అలాంటి సైనిక వ్యూహాలు ఉన్నట్లు ఎలాంటి సంకేతాలు లేవు. కానీ టర్కీ నుంచి వస్తున్న ఇలాంటి బహిరంగ హెచ్చరికలు ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఇజ్రాయిల్, టర్కీల మధ్య శత్రుత్వం రాబోయే రోజుల్లోనూ కొనసాగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి తన ముఖ్య మిత్రదేశాల మధ్య నడుస్తున్న ఈ ఘర్షణను అమెరికా ఇంకెంతకాలం సహిస్తుంది అనేది ఇప్పుడు అంతర్జాతీయ సమాజం ఆసక్తిగా గమనిస్తున్న అంశం.